నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? శ్రీధర్ అన్న. నా పేరు కటకం శ్రీధర్. శ్రీధర్ గారు నేను చేనేత కళాకారు, వృత్తి చేస్తాను. చేనేత వృత్తి. అంటే చేనేత అంత కుంటుపడింది, చేనేత అంత అంటే పరిస్థితులు బాగాలేవని ఎట్లా ఉన్నాయి? చేనేత లేదన్న. నేత అన్న అంటే నేస్తేనే బువ్వ. మేము వేయాలి, బట్ట తయారు చేస్తాం. ఎంతో హోందాతనాన్ని ఇచ్చే ప్రతి మనిషికి హోందాతనాన్ని ఇచ్చే బట్ట తయారు చేసే మేము మాకు ఈరోజు బట్ట లేకుండా పోతుంది. చాలా ఎంత అంటే చాలా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మా వ్యవస్థ అంతా కుంటుపడిపోతుంది. దీన్ని కరెక్ట్ ఏ గవర్నమెంట్ మనల్ని పట్టించుకోవడం లేదు. చేనేత కార్మికులు అంటే వాళ్ళ దృష్టిలో ఒక ఓట్ బ్యాంకు లేదా ఏదో స్కీములు ఇచ్చేసి ఓట్ బ్యాంకు వాడుకోవడం తప్ప ఈ వ్యవస్థని కరెక్ట్ గా చూపించాలి, దీన్ని ఇలాగే కొనసాగించాలి, దీన్ని పెంపొందించాలనే ధోరణిలో ఏ ప్రభుత్వం రావట్లేదు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు సెంటర్ స్కీమ్ తోటి మాకు జీరో ఇంట్రెస్ట్కి రుణాలు ఇచ్చి ముద్రా లోన్స్ ఇచ్చి కొంతమేర సహాయపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా పద్మశాలీల్ని చేనేత కార్మికుల్ని ఆదుకోవడం లేదు. దీనిపైన చాలా నాకు బాధాకరంగా ఉంది మా చేనేత కార్మికుల తరఫున. నల్గొండ పార్లమెంట్ లో 7 సెగ్మెంట్ లో కూడా ఎక్కడ కూడా బీజేపీ అంత ప్రభావం లేదు. అలాంటి పరిస్థితుల్లో నల్గొండ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటారా? కంపల్సరీ గెలుస్తుందన్న. ఇప్పుడున్న ఇద్దరు అభ్యర్థులు ఇతర పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితేంది, మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేంది, వాళ్ళిద్దరూ కొత్త వచ్చిన వ్యక్తులు. వాళ్ళకి రాజకీయ అనుభవం లేదు. ప్రజల్ని ఎలా ఆదరించాలి, ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలనేది తెలియదు. ఏదో రాజకీయంగా రావాలి, మా నాన్న పెద్ద రాజకీయ వచ్చిరు తప్ప రాజకీయంగా ఎటువంటి అనుభవం ఉన్న వాళ్ళు కాదు. మనకున్న ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి గారు మనకి బీజేపీ మోడీ మీద అభిమానంతో మోడీ దేశాన్ని ఈ రోజు ముందుకు తీసుకోబోతుండు. ప్రపంచ దేశంలో ఈ రోజు ఇండియా దేశాన్ని తలెత్తుకునేలాగా ముందుకు నడిపిస్తుండు. సో ఇందులో మనం ఉండాలి, దేశ భవిష్యత్తు బాగుంటది, కాన్స్టిట్యున్సీ మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి వేరే పార్టీ నుంచి మన పార్టీకి వచ్చి ఈరోజు చాలా వేగంగా బలంగా ముందుకు నడిపిస్తుండు. ఈ రోజు నల్లగొండలో బీజేపీ తరఫున సైదిరెడ్డి గారు గెలవడం కంపల్సరీ గెలుస్తారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ కూడా బీజేపీ కనపడతలేదు, బీజేపీ ఓటేలే అంటారు కదా. లేదు అట్లా అనడం కరెక్ట్ కాదు. ఇది నేను చాలా ఏరియాలో నేను ప్రచారం చూస్తున్నాము. ఏ కూలీ పని చేసే వాళ్ళని ఇట్లా డైరెక్ట్ పోయి అడిగితే వాళ్ళు అంటారు లోకల్ పార్టీలో అయిపోయిందయ్యా ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ మోడీ ఉండాలి కంపల్సరీ. ఎంపీ మోడీ ఉంటేనే మనం బతకగలుగుతాం, హిందువులం బతకగలుగుతాం. ఈ రోజు ముఖ్యంగా రామ మందిరం 500 సంవత్సరాల నుంచి ఏనాడు దాన్ని ముందల పెట్టాను. ఈ రోజు ఏకంగా కోర్టు నుంచి కేసు తీసేసి ఈ రోజు గుడి కట్టి చూపించిండు. అంత పెద్ద సాహసం చేసిన వ్యక్తి ఎవరు లేరు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది, అయినా కానీ ఎవరు చేయలేదు. మోడీ చేశాడనే బలమైన నమ్మకం అందరిలో వచ్చింది. ఈ నాయకత్వం ఇలాగే కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. కంపల్సరీ నల్గొండ పార్లమెంటు సైదిరెడ్డి గెలవడం కంపల్సరీ. నల్గొండలో 2 పార్లమెంట్లలో 2 భువనగిరి నుంచి బుర్ర నరసయ్య గౌడ్ గారు బీసీ నేత, మనకి సైదిరెడ్డి గారు ఇద్దరు గెలవబోతున్నారు భారీ మెజార్టీతో. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు తారక రామ. ఏం చేస్తారన్న? పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్ షాప్, మాది బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నా. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది ఇప్పుడు? పర్లేదు. సమ్మర్ కాబట్టి ఎట్లా ఉంది? కొంచెం ఒడికిలోనే పర్లేదు, హ్యాపీగా ఉన్నా. ఏం లేదన్న, తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు డి అంటే ప్రచారం తీసుకుపోతున్నాయి. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ. ఎందుకు బీజేపీ గెలుస్తూ ఉంటుంది? మోడీ నాయకత్వంలో ప్రజలందరూ మోడీ నాయకత్వం కోరుకుంటారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు జనాలు. మొత్తం స్కామ్ల పార్టీ. దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందేమో కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు. ఖచ్చితంగా మోడీ వస్తాడు. మోడీ గురించి తెలుసుకున్న ఏ వ్యక్తి కూడా ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ విషయం దేశంలో మోడీ ఉండాలి. మా ఓటు మోడీకే పక్క నల్గొండ దేశం అంటాడు 100%. 7 పార్లమెంటు 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా ఏ చోట్ల కూడా బీజేపీ లేదు. అలాంటి పరిస్థితుల్లో నల్గొండ గెలుస్తుందంటారా? కరీంనగర్ లో బండి సంజయ్ గారు పోటీ చేసినప్పుడు ఒక సర్పంచ్ లేడు, మాకు బూత్ కమిటీలు కూడా లేవు. అక్కడ ఆయన ఎంపీ గెలిచినాం. అక్కడ మోడీ ప్రభావం లేదు మాకు అప్పుడు. ఇప్పుడు 2024 లో ఉన్నాం. రామాలయం నిర్మించినాం. అవినీతి లేని పాలన, దేశంలో అతిపెద్ద రోడ్ల నిర్మాణం అన్ని చేసిన మాకు మోడీ గురించి కంపల్సరీ ఓట్లు పడతాయి మాకు.
గెలుస్తారంటారు. 100% గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ భయ్యా.